హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము నాలుగు చేతి పండుగ చేస్తున్నాం. దాబాని శనగలు, బియ్యము, బెల్లము, ఇదో కొన్ని పెసరబ్యాళ్ళు, నానవాళ్ళకి కొబ్బరి, నూగులు రెడీ చేసేస్తామని. టైం వచ్చేసి ఇప్పుడు 5:30 మార్నింగ్. ఎంత లెక్ చేస్తావా చూడు. హాఫ్ అన్ అవర్ బాని. ఏం చేస్తున్నావు చూడు. ఇవి కొంచెం నానేటలు పని నానబెట్టి ఉడికేయాల. ఎన్ని గ్లాస్ వాటర్ వస్తున్నావు చూడండి ఫ్రెండ్స్. మా మమ్మీ రెడీ చేస్తుంది. ఈ మునగాల పో మామని. సరే 6 కన్నా కంప్లీట్ చేస్తావా? సరే సరే. నిజాన్ని ఫ్రెండ్స్ ఎందుకో నీళ్ళలో తేలుతుంది. అమ్మా ఇవి ఎందుకు తేలుతున్నాయి? ఎందుకు వెళ్తున్నాయి మమ్మీ? ఇవి తేలుతున్నాయి. ఇవి వెరైటీవి తేలుతున్నాయి. ఇవి ఎందుకు? పెసరబ్యాళ్ళు నానబెట్టి సంత పెట్టింది. మిక్సీ రెడీ. మా ఇంకేం చేస్తున్నావు ఇప్పుడు? నువ్వులు వేసినా మిక్స్కా దంచవచ్చు కదా. రోలు లోకల్ లేదు కదమ్మా, అందుకు ఏంటంటే మిక్సీ పట్టుకోవచ్చా? సరే. ఓ చేసేసింది ఫ్రెండ్స్ మెత్తగా. ఓహో వాసన వస్తుంది మమ్మీ అందులోకే. ఇంకా బెల్లం వెళ్తాలి. స్మెల్ బాగా వస్తుంది నిజంగా. బెల్లం తిందనా? తినకూడదు. బాగుంది ఫ్రెండ్స్. స్మెల్ మెత్తగా ఉంది ఫ్రెండ్స్ బాగా. ఇది పట్టినాం కదా కొంచెం, మళ్ళీ వేసుకొని కొంచెం మళ్ళీ కొంచెమా? తర్వాత ఏం చేయాలి? వేసుకొని బెల్లం బెల్లం వేసుకోవాలి. ఒకటేసారి నువ్వు వేసుకుంటే నోగులు మెదగవు పని. సరే ఎందుకు ఇప్పుడు మిక్స్ పట్టుకు రాపు. ఏం పైకి ఎక్కినావు? ఇప్పుడే వాళ్ళ అంత చిన్న రోట్లు ఎప్పుడో ఏది ఏడైతే నిన్నే 12 పోయేది బానే అని ఇట్లా రేట్ చేసుకుంటావా? ఇన్నే ఏం చేయమంటావు? ప్లేట్ సరిపోయింది. బాగా సరిపోయిన వాళ్ళు దానికి. చిన్న రోలు బాగుంది బాని. బాగుంది చూడు ఎంత ముద్దుగా ఉందో. బాగుంది కదా. చూడు బా చూపి పోయి బాగా మెరుగుతుంది. చూడు చూడు బానే నవ్విన ఎంత పైకి వస్తుంది. బానే శనగలన్నా ఉడికైపో. బానే ఉడుకుతుంటాయి అవి. ఉడికేద్దరా? నాకు రాదు. నీళ్ళు వేసి ఉడికైపో. ఉప్పు వేయకుంటా. అంటే నీళ్ళు ఎన్ని లీటర్లు పోయాలి? లీటర్లా? సాల్ట్ 1 కేజీ చేస్తే సరిపోతుందా? అసలు సాల్ట్ వద్దమ్మా. 4 గంటకి సాల్ట్ 1 కేజీ చేస్తే సరిపోతుంది. మళ్ళీ 2 కేజీలు ఏమైంది కానీ మీ నాన్న అంటాడు, నిన్ను నమ్ముతాను. మళ్ళీ నీళ్ళు ఎన్ని లీటర్లు పోయాలో చెప్తే. ఒక చెమ్ము అయిపో చాలు. ఒక చెమ్మ అంటే చెమ్ము 1 లీటర్ ఉంటుందా? ఎప్పుడు దంచేది అయిపోతుందా? ఏం పని శనియాలు కేపోయి అంటే వంటలు నేర్చుకో బాబా, వంటలు నేర్చుకో అని చెప్తున్నా. నాకు వంటలు వద్దు, నేను చెయ్య. ఎప్పుడు చదివే అంటే ఇట్లా వంట కూడా నేర్చుకోవాలి కదా. రేపు హాస్టల్ ఉంటే వంట నేర్చుకోవాలి కదా. హాస్టల్ పోను కదా. జాబ్ వచ్చే పోవాలి కదా. నేను జాబ్ పోతానే కానీ హోటల్లో తింటా. అన్ని హోటల్లో తింటే అన్నీ బయట ఫుడ్ తినకూడదు అని చెప్తున్నాను కదా నేను. చూడు ఎంత బాగుందో. వెలిగిందా? ఇంట్లోకి వస్తున్నావు? ఎన్ని నీళ్ళు ఉడికేస్తాను మనం. ఉడికేమంటే ఎన్ని నీళ్ళు వేళ అయ్యి అంటున్నావే. నాకు తెలియదు నిజంగా. నేను చెప్తున్నాను కదా. నువ్వు ఉడికినప్పుడు నవ్వుని దంచేస్తాను. ఇవి ఎన్ని గంటలు ఉడుకుతాయి? గంటలా? ఏంటి మరి వెరైటీ ఉన్నాయి? ఏంటివి ఇవి వెరైటీ ఉన్నాయి? వెరైటీ ఏంటి ఉన్నాయి తల్లి? అన్ని శనిగలే వెరైటీ ఉంది. ఓ ఇంతేనా? నాకు చెప్పితే చేసేదాన్ని కదా. వీసైతే చేతునే
చెప్తే చెయ్యవు ఎంత తరువు కాదు చూసి ఇంతేనా అంతేనా అంటుంటావు. తప్పనిక బాగా నువ్వు రాలేమా అసలు నేను మమ్మీ అవుతావు దాని చేస్తా దానికి వెళ్ళి వస్తున్నారు 10 నిమిషాలు చూడాలా దానికి వెళ్ళి ఉడికేది లేదు చెక్ చేస్తే అయిపోయాయి కదా. అదే ఉడికే వరకు అన్నం చూడాలా సలాక్ దాప ముందు ఇందాక సలాక్ దాపానే ఇది మెరిగింది తీసేస్తా. ఇదిగమ్మ సలాగి ఏం పని చెప్తే చేయనంటావు చేసిన పని చేసాను తెలుసా సలాకి తావడం పెద్ద పని సలాక్ తావడం అంటే ఇదే పడదు చావు మనిషి సలాక్ తావడనా తింటావా నువ్వు నీకు ఇయ్యాను కదా నా కొడుకు క్యారెట్ కట్టేమి అంటే నాకు నీకు లేబ్బా మరి నేను తిన్నావా నువ్వా అడపోయి అన్నపప్పు తినిపో. నాకు అన్నపప్పు నాకు అదే కావాలి ఇప్పుడు కాదు కదా నువ్వు రెడీ చేసి 10 వేసి కట్టించినప్పుడు కదా అంతా వానికి కట్టిస్తా చూద్దాంలే. వాడు దూరం ఉన్నాడు నువ్వు దగ్గర ఉన్నావు కదా అంటే నాకు ఎప్పుడంటే అప్పుడు చేసి పెడతాను ఏమన్నాను ఎవరు తెచ్చాలే ఉన్నా అయిపోయిందమ్మా నువ్వు విని అయిపోయింది. బియ్యం ఎందుకు చలివండి మిక్సీలో అయిపోయిందా లేదా అయిపోయింది నువ్వు విండి బియ్యం నంచుతున్నా ఉందో లేదునా వద్దులే బియ్యం చేసినాక చేయమంట ఎలా బియ్యం మీద ఆకలి రోజు టైం ఎంత అనుకుంటున్నావు 6:10 అడా శనిలు ఉడుతున్నామో చూసిరా బాబాయ్ చూస్తాడు. ఇవి ఎట్లా ఉడతాయమా నిజంగా దొరుకుతాయి నిజంగా తెలియదు కదండి చేయబెట్టా ఉంటుంది దాంట్లో పెడుతున్నా సెగొస్తుంది మెరిగిందా లేదా మా నిద్ర వస్తుంది నాకు పొద్దున్న 5 గంటలకి లేపి నువ్వు నీ అమ్మ మెత్తగా ఇంట్లోకి వచ్చానా బెల్లం కలుపుతూ సేపు దంచుతావా అమ్మ అయిపోయింది తల్లి అయిపోయింది. అడ ఒకసారి శనిలు ఉడికినామో ఉడుకుతున్నాయమ్మా అయిపోయిందా ఇప్పుడు ఇంతేనా వస్తాను నేను ట్రై చేస్తున్నా ఇటని ఇటనమ్మా ఏందట అంటావు మరి ఎటనా నువ్వు వెళ్ళి వెళ్తున్నావు ఇది టన్నాను మనం అన్నీ ఇటన్నాను ఇటన్నా అదే కదా తలకాయ ఇంకా ఉండాలి నీ అమ్మ చాలమ్మా నాకు ఎక్కే చేతులు నచ్చని ఏనరా వచ్చు కదా ఏనరా కదా కానిలే గంట సేపే దీన్ని దాని చబట్టి ఏం చేయాలి మరి ఫ్రెండ్స్ మళ్ళీ ఎట్లా అవుతుంది మీరు వేసిన మళ్ళా ఓ మై గాడ్ ఇంకా సేఫ్ చేస్తావమ్మా అయిపోయినాయమ్మా ఇవి బెల్లం చేయడం వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి బాగానే ముద్దలే రేసింది ఫ్రెండ్స్ కానీ మా నీకోసం మిక్స్ చేసి శనగలు ఉడికలేవా ఉడుకుతాయి కొంచెం అంటే ఉడుకుతాయి అలా దీంట్లో కుంకుమ పని పెట్టి వేసుకుంటే అయిపోతుంది అవి తీద్దాం కొన్ని ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా రెడీ చేసింది ఇంకా వెళ్ళేదే టైం అయితే చాలా ఓవర్ చేసింది నల్లకట్ట పోయినాక చూపిస్తాను అన్నీ తీసినావా ఇందులో ఒక తక్కువైంది ఏంది ఏదో నువ్వే కానీ పెట్టాలా చీర చీరనా ఏం పెద్ద తెచ్చినట్టు చీర నేను కట్టుకునేదే కదా అని కొత్త తెచ్చుకున్నా గులాబీ ఎంత ముద్దుగున్నావే గులాబీ ఓ చేసాను నువ్వు కట్ట దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి
రెడీ చేస్తుంది మా మమ్మీ. ఏకంగా మా అమ్మ పైపు తీసుకొచ్చింది కడగనీకా. నా చూడు మా నువ్వు కొట్టా చూడు, అంత కొట్టా చూడు కడుగు. వస్తుందాలే. చూడండి ఇంకా తీసుకొచ్చింది పైపు తీసుకొచ్చి వస్తుంది మా మమ్మీ. అంటే ఇల్లు దగ్గరనే, మా సామే మా నాలుగు గట్టనే. ఇదిగోండి ఇదే మా ఇల్లు. ఇంకా జరుగుతుందని చెప్పాను కదా, ఇల్లు స్టార్ట్ చేస్తున్నారు. కానీ ఇక్కడనే నాలకట్ట. ఫస్ట్ ఇది ఎందుకు తీసుకొచ్చామా? పసుపు పూసినాక తీసుకురావచ్చు కదా. సరే పసుపు పూసి తీసుకురా. ఏకంగా డబ్బా ఎత్తుకొచ్చింది ఫ్రెండ్స్. పసుపు చేయాల్సిందే అని ఈరోజు. పూజ చేయమంటే మేము నింపేస్తుంది. ఇవన్నీ ఫ్రెండ్స్ ఎలా చేసిందో. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తావు మమ్మీ? ఉల్లిగడ్డలు ఆకులు. పూలు పెట్టింది. అదే అగ్గిపెట్ట మర్చిపోయినాం కానీ తీసుకొచ్చా. పని తేదనా అవుతుందేమో. ఏం కావాలి ఫస్ట్ అయితే మళ్ళీ ఉతుక్కో. ఏం కావాలి ఎరుపు కదా పండుగ పెట్టుకో. ఇంకా పని పోతాను. కొట్టు, నేను ఇంటికాడ కొట్టినారు. పిచ్చలైతే అడిగిన వాళ్ళు ఇంతలే. బెల్లం అంతా దాన్ని చేసాను నేను మర్చిపోయి. ఉంది దీంతో వేసిన కొంచెం వెనక్కి జరుపు చీర. ఏం చేస్తున్నావు మమ్మీ? దారం కట్టుకుందాం.
నేను కడుతున్నా నాగమైంది. హాయ్ ఫ్రెండ్స్, మా నాలుగంట పూజ కంప్లీట్ అయింది. మా పాప మొత్తానికి అయిపోయింది ఫ్రెండ్స్ మా పూజ. పొద్దున 5 గంటలకు స్టార్ట్ అయింది మా పూజ. ఇప్పుడు టైం ఎంత అంటే 9:30. చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్. ఇంకా మా మమ్మీ బాగుందా? బాగుంది. ఎన్ని బొట్లు పెట్టినావు మమ్మీ? ఎన్ని చూద్దాము, ఉండండి. ఒకటి, 2, 3, 4 పెట్టింది ఫ్రెండ్స్. నా చీర బాగుందా? నాగమైకి ఎంత మమ్మీ అది? 2000. 2000 శారీ. ఎప్పుడు కట్టుకుంటావో? మన ఇంట్లో ఓపెనింగ్కి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఇంట్లో ఇంకా జరుగుతూనే ఉంది. ఎప్పుడైపోతుందో ఏమో. బాగుంది కదా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్ మమ్మీ.